వెల్కమ్ టు హైపర్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు ప్రజల ఆస్తుల పాస్ పుస్తకాలపైన ముఖ్యమంత్రి ఫోటోలు వేస్తున్నారు. వినాయక చవితి విగ్రహాలు ఏర్పాటు చేసే కార్యనిర్వాహకులు నిబంధనలు తప్పక పాటించాలి. ఎవరైనా అల్లర్లకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన సీఐలు శేఖర్ బాబు, శ్రీనివాసులు. సాధారణ మధ్యతరగతి వారితో ఏర్పాటైన ప్రగతి సేవా సంస్థ నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. గత వైసీపీ ప్రభుత్వంలో రేషన్ కార్డులు మరియు ప్రజల ఆస్తుల పాస్ పుస్తకాల్లో కూడా ముఖ్యమంత్రి ఫోటోలు వేసుకున్నారని, నేడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు న్యాయబద్ధంగా రాజముద్రతో స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తున్నారని గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో ప్రభుత్వం నూతనంగా విడుదల చేసిన స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా అందజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పాలన రాజ్యాంగబద్ధంగా సాగుతుందని, గతంలో రేషన్ కార్డులకు ప్రజలకు సంబంధించిన ఆస్తులు పాస్ పుస్తకాలపై కూడా ముఖ్యమంత్రి ఫోటోలు వేసుకున్నారని గుర్తు చేశారు. నేడు ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా స్మార్ట్ రేషన్ కార్డులు ఇస్తుందని, వాటి మీద ఎక్కడ ఫోటోలు లేవని అన్నారు. ఇష్టం వచ్చినట్లు పాలన చేసిన వారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని పేర్కొన్నారు. సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మాట్లాడుతూ క్యూఆర్ కోడ్ రేషన్ కార్డు వల్ల ఎంతో ఉపయోగం అని, ఈ నెల 30వ తేదీ వరకు సచివాలయం సిబ్బంది రేషన్ కార్డులను లబ్ధిదారుల ఇళ్లకు వచ్చి ఇస్తారని అన్నారు. 5 రోజుల తర్వాత రానివారు రేషన్ షాపుల్లో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర, తహసీల్దార్ ప్రసాద్, చిల్లకూరు తహసీల్దార్ శ్రీనివాస్ ఆచార్య, నాయకులు కిరణ్ కుమార్, వెంకటేశ్వరరాజు, రహీము, వైఎస్ఆర్ బిల్లు, చెంచు రామయ్య, కరుణాకర్ రెడ్డి, మట్టం శ్రావణి, భారతి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. రాఘవేంద్ర మీనా సార్ గారికి స్వాగతం పలుకుతున్నాం సార్. స్వాగతం, సుస్వాగతం సార్. ప్రజాప్రతినిధులకు, కార్యాలయ సిబ్బందికి, సచివాలయ సిబ్బందికి హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ నమస్కారం అండి. లబ్ధిదారులు బెల్లంకొండ అంకమ్మ. ఈస్ట్ గూడూరుకు సంబంధించి బెల్లంకొండ అంకమ్మ, చల్లా భారతమ్మ, తొమ్మిశెట్టి వెంకటమ్మ, ఏకోలు రమణమ్మ, రామ్మా సైడ్కి వచ్చే నువ్వు బెల్లంకొండ రేణుకమ్మ, బెల్లంకొండ వెంకట సుబ్బమ్మ, చూడమా దివిపాడెం సంబంధించి దేవరాజుల చెంచమ్మ, కొట్టు రేఖ, పొంగూరు ప్రసన్న, ఎరమాక నాగరాజు, గాదిరాజు భారతి, బండి షాహీనా, ఎన్నం ఈశ్వట్మ, చిల్లకూరు మండలానికి సంబంధించి సైడ్కి ఉండండి, మీరు సైడ్కి రండి, మిమ్మల్ని ఎవరు పిలవాలా. యనమల అంకమ్మ, ఓకే. బెల్లంకొండ రమా, బ్రదర్ కొంచెం సైడ్కి. ఓకే సార్. ఓకే సరిత, ఓకే. బెల్లంకొండ మాధవి విక్టర్, సైడ్కి రవణన్న, సైడ్కి రవణన్న, సైడ్కి రవణ సార్. అంతే. చెల్పొచ్చు ఓకే బాబు,
సత్యాల మీనా, చేజర్ల వినోద్ కుమార్, ఓకే సార్. ఓకే సార్. బాబు హాయ్ హాయ్. ఓకే A6 ఓకే. ఓకే. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మీ అందరికీ ఇస్తున్నటువంటి సంగతి కూడా ఈ రోజు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. గతంలో రేషన్ కార్డుల మీద ఎవరో ఫోటో పెట్టుకునేవాళ్ళు, అంటే అప్పుడు ముఖ్యమంత్రి ఫోటో పెట్టేవాళ్ళు. అంటే రేషన్ కార్డు అనేది జీవితకాలం ఉండే రేషన్ కార్డు, అది 5 సంవత్సరాలకు మారిపోయే రేషన్ కార్డు అది కాదు. ఖచ్చితంగా రాజముద్ర వేసుకోవాలి, రేషన్ కార్డు మీద రాజముద్ర అవసరం, అంతేగాని మన సొంత ఫోటోలు కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 5 సంవత్సరాలు ఉంటారు, 5 సంవత్సరాలు ఏ పార్టీ వస్తుందో తెలియదు, కానీ ఆయనే పర్మనెంట్గా ఉండేటట్టు ఆయన బొమ్మ వేసుకొని మీ అందరికీ ఇచ్చాడు. ఒక రేషన్ కార్డు మీద కాదు, మీ ఆస్తులపైన కూడా ఆయన ఫోటో వేసుకొని మీ అందరికి ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తాం. మీ పాస్బుక్ మీద కూడా ఆయన ఫోటో, అంటే మీ తాతలు ముత్తాతలు సంపాదించినటువంటి ఆస్తుల మీద కూడా ఆయన ఫోటో వేసి మీకు ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నా. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత, ఈరోజు మోడీ గారి సహాయ సహకారాలతో అవన్నీ కూడా తీసేసి రాజముద్ర ఏదైతే మన రాష్ట్రానికి సంబంధించిన రాజముద్ర అఫీషియల్గా ఏదైతే ఉంటుందో ఆ ముద్రలేసి ఈరోజు స్మార్ట్ కార్డులు మీకు ఇచ్చేటువంటి ప్రక్రియను ఈరోజు మా సబ్ కలెక్టర్ గారి సహాయ సహకారాలతో గుంటూరు కాన్స్టిట్యున్సీలో మనం మొదలుపెట్టామని చెప్పి తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు గూడూరు టౌన్లో 63 షాపులు ఉన్నాయి. 3,230 2,617 కార్డులు గూడూరులో ఉన్నాయి, గూడూరు మండలము టౌన్లో కలిపి. అట్లాగే చిలకూరులో 33 షాపులు ఉన్నాయి. అలాగే 16,615 మంది ఈ యొక్క కార్డులు ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే కోటలో 33 షాపులు ఉన్నాయి, 15,991 మందికి అక్కడ ఈ కార్డులు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నా. వాకాడులో 30 షాపులు ఉన్నాయి, అక్కడ కూడా 12,250 మందికి ఈ కార్డులు ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నా. చిట్టమూరులో 33 షాపులు ఉన్నాయి, అక్కడ కూడా 12,870 మందికి ఈ యొక్క కార్డులు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాం. మొత్తం మీద కాన్స్టిట్యున్సీ మొత్తం మీద 197 షాపుల్లో దాదాపు 90,352 మందికి ఈ యొక్క స్మార్ట్ కార్డులు ఈరోజు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఇస్తున్న విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాం. ఇప్పుడే మన సబ్ కలెక్టర్ గారు చెప్పారు, మీ కార్డులు 5 రోజుల్లో మీకు ఇంటింటికి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాము. రాకపోతే మీరు మళ్ళీ ఆ కార్డులన్నీ కూడా రేషన్ షాప్ డీలర్ దగ్గర ఉంటుంది, అక్కడ వెళ్ళి కలెక్ట్ చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదన్నా మీకు రాకుండా ఉండి మీరు అప్లై చేసి మీకు స్మార్ట్ కార్డు రాకపోతే టోల్ ఫ్రీ కూడా ఇచ్చున్నారు. అలాగే దాని ప్రకారంగా మా ఎంఆర్ఓ కూడా మీకు అందుబాటులో ఉంటారు, ఎంఆర్ఓ గారితో సంప్రదిస్తే ఏ విధంగా చేయాలో కూడా మీకు చెప్పే కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు సులభతరంగా అంటే మన కార్డు అంటే ఇది మన సొంత సొత్తు కాదు, అంటే ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ సొత్తు కాదు. ప్రజలు అనుకుంటే 5 సంవత్సరాలకు ఒకసారి గవర్నమెంట్ని మారుస్తారు, లేదా బాగా చేస్తే ఉంచుతారు. కాబట్టి మనకు కావాల్సింది గవర్నమెంట్ వాళ్ళ ముద్ర తప్ప సొంత ఫోటోలు కదని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తున్నా. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఈరోజు ఈ స్థాయికి వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రూల్ ప్రకారంగా ఏదైతే చట్టంలో ఉందో చట్టం ప్రకారంగా ఆయన ఫోటోలు ఎక్కడ వేసుకోలేదే, ఒక ఫోటో ఆయన ఫోటో లేదే. రేషన్ మీకు ఇస్తున్నారు స్మార్ట్ కార్డ్స్, దానిపైన ఎక్కడ ముఖ్యమంత్రి గారి ఫోటో ఉండదు, ఎందుకంటే రాజముద్ర అది మీకు ఇవ్వాల్సిన ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్. అందుకని మా ఫోటోలు వేసుకొని మీకు అనేది మంచి పద్ధతి కాదు. అట్లాగే గతంలో స్కూళ్ళ కిట్ల పైన కూడా వాళ్ళ ఫోటోలు వేస్తున్నారు. ఈరోజు లోకేష్ బాబు ఇచ్చారు, పిల్లలకి స్కూల్ కిట్ ఇచ్చారు, స్కూల్ యూనిఫామ్ ఇచ్చారు, అలాగే బుక్స్ ఇచ్చారు. ఎక్కడ లోకేష్ బాబు ఫోటో లేదే. గతంలో అయితే అన్ని వాళ్ళ ఫోటోలే, జనాంగ ముద్రకు ఇచ్చారు, వాళ్ళ ఫోటో పెట్టుకుంటారు.
కెనాముదీతో ఒక ఫోటో, ఎందుకు వాళ్ళ సొంత డబ్బులాగా. ఇది మీ డబ్బే, ప్రజలు కట్టే డబ్బే, మీకు ఇస్తున్నారు తప్ప సొంతంగా ఎవరు కూడా ప్రజలకు ఇచ్చే పరిస్థితి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఆ విధంగా ప్రచార పిచ్చి పట్టి గందరగోళం చేసినటువంటి వాళ్ళు గతంలో పరిపాలించిన వాళ్ళని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఆ యొక్క రాజకీయాలకి ఎక్కడ కూడా సాగు లేకుండా కరెక్ట్గా రూల్ ప్రకారం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మా నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మరొకసారి మీకు గుర్తు చేస్తూ, మరొకసారి మీ అందరికీ ఏదైతే సూపర్ 6లో ఏవైతే చెప్పాడో చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా నెరవేరుస్తున్నారని చెప్పే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా. మొట్టమొదట పెన్షన్ పెంచిన విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. అలాగే చాలా మంది పెన్షన్లు పోయినాయని చెప్పి చెప్తున్నారు. అవన్నీ కూడా వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి కరెక్ట్గా ఉంటే కూడా మళ్ళీ వాళ్ళందరూ కూడా మళ్ళీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం. కాబట్టి ఇది అర్థం చేసుకోమని నాయకులు కూడా తెలియజేస్తున్నా. మీకు ఎవరన్నా పెన్షన్ రిటర్న్ అయితే ఖచ్చితంగా ఎండిఓ గారిని, ఇక్కడ లోకల్గా మున్సిపల్ కమిషనర్ గారిని సంప్రదిస్తే మళ్ళీ కూడా డాక్టర్స్ వచ్చి మళ్ళీ వెరిఫై చేస్తారు. నిజంగా కానీ వాస్తవం అయితే మళ్ళీ పెన్షన్ కంటిన్యూ అవుతుంది. అట్ట కాకుండా తప్పుడుగా అసలుకి సంబంధం లేకపోయినా ఎక్కువ 90-80% తీసుకున్నటువంటి పెన్షన్స్ చాలా ఉన్నాయి రాష్ట్రంలో. అవన్నీ కూడా తీస్తే మళ్ళీ కొత్త వాళ్ళకి వస్తాయి. అంతేగాని అర్హత లేని వాళ్ళకి ఇచ్చినందువల్ల ఉపయోగం లేదు. కాబట్టి నిజంగా అర్హత ఉండి ఎవరైనా ఉంటే మాత్రం అందరూ అప్లై చేసుకోండి, మీకు అందరూ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నాను మీకు. అట్లాగే మీకు చెప్పిన విధంగా తల్లికి వందనం ఎంతమంది పెట్టుంటే అన్ని డబ్బులు 15,000 రూపాయలు ఒక్కొక్క చదువుకున్న విద్యార్థికి ఎంతమంది పెట్టుంటే, ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, 5 మందికి కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చెప్పిన విధంగా నారా చంద్రబాబు నాయుడు చేశారని చెప్పి మీకు ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను. అలాగే మా గూడూరు కాన్స్టిట్యున్సీలో తిక్కవరంలో ఒక 300 మందికి ఈ యొక్క డబ్బులు పడలేదు. అవి త్వరలో పడతాయని చెప్పి కూడా మన జిల్లా కలెక్టర్ గారికి కూడా రికమెండేషన్ ఇచ్చాము. అవన్నీ కూడా త్వరలో ఇస్తామని చెప్పి కూడా డిఓ గారు చెప్పారు. కాబట్టి అక్కడ తప్ప ఇంకెక్కడ ప్రాబ్లం లేదు. అలాగే గ్రీవెన్స్లో రావాలందరూ కూడా గ్రీవెన్స్ పెట్టున్నారు. వాళ్ళందరూ కూడా త్వరలో తల్లికి వందనం పడేటువంటి కార్యక్రమం జరుగుతుందని చెప్పి కూడా ఒకసారి నేను మీకు గుర్తు చేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా సిలిండర్లు సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పి బాబు గారు చెప్పారు. చెప్పిన ప్రకారంగా 2 సిలిండర్లు డబ్బులు బ్యాంకులో పడ్డాయి. ఇంకో సిలిండర్ కూడా ఈ నెలాఖరు లోపల డబ్బులు పడతాయని చెప్పి కూడా మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఆడవాళ్ళందరికీ రాష్ట్రంలో ఫ్రీ బస్సుని ఏర్పాటు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి అని చెప్పి కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా గతంలో తిరుమలకి ఫ్రీ బస్సు లేదు. ఇప్పుడు తిరుమలకు కూడా ఫ్రీ బస్సు వేసినటువంటి గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి మరొకసారి మీకు గుర్తు చేస్తున్నానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఏవైతే ఎలక్షన్ ముందు సూపర్ 6 మేము చేస్తామని ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఈరోజు చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే చదువుకున్నటువంటి బిడ్డలకి, మన బిడ్డలకి ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు దాదాపు 16,000 ఉద్యోగాల్ని ఫిలప్ చేసినటువంటి విద్యాశాఖ మంత్రి ఉన్నారంటే అది నారా లోకేష్ బాబు గారు అని తెలియజేస్తున్నాం. గత 5 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగాన్ని కూడా ఫిలప్ చేయలేని పరిస్థితి కూడా గుర్తు చేస్తున్నాం మీకు. మనం గెలిచిన వెంటనే చెప్పిన విధంగా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ పూర్తి ఫిలప్ అవుతున్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి నేను చెప్పేది ఒకటే, చెప్పింది, చేసింది, జరిగింది మీరందరూ కూడా చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఊరికే మనం చెప్పకపోతే రేపు మనకే ప్రమాదం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఏ గవర్నమెంట్ ఏ విధంగా చేస్తుంది అనే విషయాన్ని కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. గుడ్డిగా ఓటు వేయకూడదు. ఎవరు కూడా మీకు ఉపయోగపడే పనులు, మీకు ఉపయోగపడే బిడ్డలకి ఉపయోగించే పనులు ఎవరు చేస్తారో వాళ్ళకి ఓటేయండి తప్ప మీకు ఏ పని చేయకుండా మీ యొక్క తాతలు ముత్తాతలు సంపాదించినటువంటి పాస్బుక్ల పైన వాళ్ళ ఫోటోలు వేసుకునే వాళ్ళకి ఓట్లు వేసే ఏ విధంగా ఉంటుందో కూడా ఈ సంవత్సరం చూశారని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఏదైనప్పటికీ నా గూడూరు నియోజకవర్గంలో మా సబ్ కలెక్టర్ గారి నాయకత్వంలో మా ఎంఆర్ఓలు అందరూ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పనిచేస్తున్నారు. చిన్న చిన్న పొరపాట్లను కూడా సర్దుకొని చేస్తున్నారు. కాబట్టి ఏమి ఇబ్బంది ఉన్నా మా ఎంఆర్ఓ ఆఫీసులో మీకు సరైనటువంటి సమాధానం దొరుకుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. గతంలో ఎంఆర్ఓ ఆఫీసులు ఏ విధంగా ఉన్నాయి, ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసులు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూసుకోమని చెప్పి తెలియజేస్తున్నాం. మా వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓలు కానీ అలాగే ఇన్ఛార్జీలు కానీ వచ్చిన ప్రజలకి సమాధానం బాగా చెప్తున్నారు. గతంలో ఆ పరిస్థితి లేదు. మీరు ఎంఆర్ఓ గసిదాన్ని కూడా ఆ బయట ఆపేసే కార్యక్రమం ఈరోజు ఆ పరిస్థితి లేదు. మా ఎంఆర్ఓలు బ్రహ్మాండంగా కూర్చోబెట్టి మాట్లాడి పంపిస్తున్న విషయాన్ని కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నా. కాబట్టి ఈరోజు ఈ స్మార్ట్ కార్డులు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి మా మంత్రివర్యులు నాదన్ల మనోహర్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు ఈ రాష్ట్రంలో శ్రీకారం చుట్టినటువంటి ఎన్డీఏ గవర్నమెంట్కి అలాగే ప్రధానమంత్రి మోడీ గారికి
మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, మన నాయకుడు ధైర్యశాలి నిజాయితీపడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, రాబోయే రోజుల్లో కాబోయే నాయకుడు మా లోకేష్ బాబు గారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, దీనికి సహకరించినటువంటి అధికారులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. నమస్కారం. ఈరోజు మన ప్రభుత్వం నుంచి ఒక మంచి ప్రయత్నం అంటే ఏంటి, క్యూఆర్ బేస్డ్ రేషన్ కార్డ్. ఈ రేషన్ కార్డ్కి ఒక క్యూఆర్ కోడ్ అంటే ఒక మానిటరింగ్ కోసం, అంటే ప్రాపర్గా మీకు రేషన్ వస్తుందా లేదా అది ఒక స్టేట్ లెవెల్కి కూడా వాళ్ళు మానిటర్ చేయొచ్చు. సో దీనికోసం అది ఒక మంచి స్టెప్. దీంతో మన గూడూరు కాన్స్టిట్యుయెన్సీలో చూస్తే మొత్తం 197 ఫేర్ ప్రైస్ షాప్ ఉన్నాయో, ఆ 197 ఫేర్ ప్రైస్ షాప్లో ఇప్పటివరకు 90,352 రేషన్ కార్డ్ ఇప్పుడు వచ్చింది, క్యూఆర్ బేస్డ్ రేషన్ కార్డ్. ఈ రేషన్ కార్డ్ ఇప్పుడు నెక్స్ట్ 25 నుంచి, అంటే ఈ రోజు నుంచి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతున్నది. సో దీనికోసం ప్రతి ఒక్క ఈ ఫేర్ ప్రైస్ షాప్కి ఒక గ్రామ సచివాలయ స్టాఫ్ లింక్ చేసిన తర్వాత స్టాఫ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, ముందుగా 5 days వరకు సచివాలయం స్టాఫ్ ఈ రేషన్ కార్డ్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఈ 5 days అయిన తర్వాత నెక్స్ట్ 10 daysలో ఆ ఫేర్ ప్రైస్ షాప్ డీలర్ నుంచి డిస్ట్రిబ్యూషన్ అవుతున్నది. రిమైనింగ్ కేసెస్కి 5 daysలో వాళ్ళు చేయలేకపోతే కొన్ని మిస్సింగ్ అయితే ఈ ఫేర్ ప్రైస్ షాప్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అది తర్వాత కూడా రిమైనింగ్ 5 days కూడా ఎక్కువ ఇస్తారు. అది తర్వాత ఎంఆర్ఓకి మళ్ళీ ఎంఆర్ఓ గారు ఆఫీస్లో మళ్ళీ అది రిటర్న్ అవుతుంది. ఇప్పుడు ఈ ముఖ్యంగా ఈ రాబోయే 5 daysలో డిస్ట్రిబ్యూషన్ అంటే 30th June వరకు మోడిఫికేషన్ ఏదేదో అయిందో అది ఇప్పుడు ఈ ఫేజ్లో డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతున్నది. ఈ 30th June తర్వాత ఏదేదో మోడిఫికేషన్ అది తర్వాత అవుతుంది, నెక్స్ట్ ఫేజ్లో అవుతుంది. సో దయచేసి మీకు ఈ ఫేజ్లో కొన్ని డిస్క్రిపెన్సీస్ వస్తే, ఏదైనా ఎర్రర్ వస్తే, ఈ ఫేజ్లో రాలేకపోతే డోంట్ బీ అంటే మీరు టెన్షన్ తీసుకోకండి అండి. ఇది మీకు ఖచ్చితంగా నెక్స్ట్ ఫేజ్కి ఎలిజిబుల్ ఉంటే వస్తారు. 30th June వరకు ఈ ఫేజ్కి వస్తున్నది. సో ఇది మన గవర్నమెంట్ అంటే మన ప్రభుత్వం నుంచి ఒక మంచి ప్రయత్నం. ఇది అందరికీ ఖచ్చితంగా ఇది బెనిఫిట్ వస్తుంది. ఇది ట్రేకింగ్ చేయడానికి కోసం కూడా ఇది చాలా ఈజీ అవుతుంది. సో దీనికోసం మీ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారు మరియు పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెళ్ల మనోహర్ గారు వారి ఆదేశాల మేరకు క్యూఆర్ కోడ్తో ఉన్న స్మార్ట్ రేషన్ కార్డులను శ్రీయుత గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు మరియు సబ్ కలెక్టర్ గూడూరు వారి చేతుల మీదుగా ప్రారంభించుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ స్మార్ట్ రేషన్ కార్డులను గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా రాష్ట్రంలో సుమారు 1.45 కోట్ల లబ్ధిదారులకు కుటుంబాలకు రేషన్ కార్డులను మంజూరు చేయడం జరిగింది. ఈ స్మార్ట్ రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ. ఇది ప్రభుత్వం ద్వారా కొత్తగా 6.7 లక్షల కార్డులు జారీ చేస్తున్నాం. స్మార్ట్ కార్డులలో రాజ్యముద్రతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు, క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఏదైనా సమస్య ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1967 సంప్రదించవచ్చు. వృద్ధులు, వికలాంగులు మరియు అవసరమైన వారికి రెవెన్యూ లేదా సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దకే వెళ్లి కార్డులు అందిస్తున్నాం. వారి అంగీకారాన్ని GSWS మొబైల్ యాప్లో తీసుకొస్తున్నాం. ఈ ప్రక్రియ శ్రీయుత జిల్లా కలెక్టర్ గారు మరియు శ్రీయుత జాయింట్ కలెక్టర్ గారు నిరంతరం డాష్ బోర్డ్ ద్వారా పర్యవేక్షిస్తారు. ప్రతి రేషన్ కార్డు దుకాణానికి ఒక సచివాలయ ఉద్యోగిని కేటాయించడం జరిగింది. వీరు స్మార్ట్ కార్డు రేషన్ కార్డు ద్వారా పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని సబ్ కలెక్టర్ గారు ప్రారంభించగా కోరుతున్నాను. ప్రగతి సేవా సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని, నిరంతరం ఒత్తిడిలో ఉండే ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు నిర్వహించడం సంతోషకరమని, రాబోయే రోజుల్లో సంస్థం ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సూచించారు. గూడూరు పట్టణంలోని ఆల్లూరి ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ప్రైవేట్ స్కూల్స్ టీచర్లకు క్రీడా పోటీలు నిర్వహించారు. బహుమతి ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరై విజేతలైన వారికి బహుమతులను అందజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్
వారు మాట్లాడుతూ పేద మధ్యతరగతికి చెందిన కొంతమంది ప్రగతి సేవా సంస్థ స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. వినూత్నంగా ప్రైవేట్ స్కూల్స్ ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత గ్రౌండ్లోని క్రీడాకారులు వాకర్స్కు కావాల్సినటువంటి అనేక వసతులు కల్పించడం జరిగిందని, గూడూరులో పుట్టి పెరిగిన స్థానికుడిగా నాకు సమస్యలపై అవగాహన ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్, వెంకటేశ్వరరాజు, వైఎస్ఆర్ శ్రీనివాసులు, రామ్మోహన్ రావు, దశరథ రామిరెడ్డి, రాజు, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. Please move to dais. I request all the teachers. దయచేసి అందరూ ఈ స్టేడియంని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ఎన్నో లక్షల రూపాయలతో ఈ జిమ్ ఏర్పాటైనా కానీ ఈ యొక్క క్రీడోత్సవాల్లో హార్దిక స్వాగతం పలుకుతుంది ప్రగతి సేవా సంస్థ. థ్యాంక్ యూ సార్. మాట్లాడాల్సిన కోరుతున్నాను. ఈరోజు ఈ పోటీలకు సంబంధించి ప్రగతి సేవా సంస్థ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన అలాగే ఈ యొక్క ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా కరీముల్లా కూడా Yes, Green Valley English Medium School. The second place goes to SK Alia of VSR English Medium School, Gudur. Okay. And senior 40 plus women category. Second place goes to SK Alia. Third place goes to I Leelavati of Vivekananda English Medium School, Gudur. 40 plus women, 50 meters running. Congratulations. And below 40 category P Harita. అందరూ క్లాప్స్ కొట్టి వారిని అభినందించాల్సిందిగా కోరుతున్నాం. పి హరిత మీడియం స్కూల్. నేనే వాట్సాప్ And third place goes to Sona. Okay, Sona of Sri. In men's session, 40. Okay, sir. 40 plus category. Second place goes to C. Sudhakaraya of LAP English Medium School, Gudur. 40 plus category, 75 meters. The next, below 40 years. గట్టిగా అందరూ కృష్ణన్నకి అందరూ కూడా అత్నయ్యకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే ప్రగతి సేవా సంస్థ ఏం చేసినా ఒక వెరైటీగా ఉంటుంది గూడూరులో. ఇప్పుడే పెద్దలు దశరథ్ చెప్పినట్టు ప్రగతి సేవా సంస్థ పెద్ద కోటేశ్వరుల సంస్థ కాదు. అందరూ కూడా పేదలు మధ్యతరగతి వాళ్ళే ఈ సంస్థను పెట్టినాడు. పెట్టినప్పటి నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు, అసలు కరోనా టైంలో అయితే ఈ సేవా సంస్థ చేసినటువంటి సహాయ కార్యక్రమాలు ఎవరూ చేయలేకపోయారు గూడూరులో. ఆ విధంగా పేదవాళ్ళని గుర్తించి, అట్లాగే నిజంగా ఆ మనసు కూడా రావాలా. మా చంద్ర వాళ్ళ కుటుంబ సభ్యులు, నేను కూడా దాంట్లో మెంబర్నే, ప్రగతి సేవా సంస్థలో నేను కూడా మెంబర్నే. వాళ్ళందరూ ఏంటంటే ఒక మంచి చేయాలా, పేదవాళ్ళని ఆదుకోవాలా, ఏం చేసినా గూడూరుకి మంచి పేరు తేవాలనే దృక్పథంతో ఈ ప్రగతి సేవా సంస్థ పెట్టడం, తద్వారా ఎన్నో విధాల సహాయ సహకారాలు అందించడం. అలాగే ముఖ్యంగా ఫస్ట్ టైం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ప్రైవేటు పాఠశాలల స్పోర్ట్స్ మీట్ జరగడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. నేను రావడం చూసి ఏందా పొదుపు లక్ష్మి మీటింగ్ అని అడిగా. నాకు తెలియదు ప్రైవేట్ స్కూల్ స్పోర్ట్స్ అని. నిజంగా ఇంతమంది రావడం, మహిళలు రావడం అంటే తమాషా విషయం కాదు. గవర్నమెంట్ పెట్టిన ఇంతమంది పాల్గొనరు, గవర్నమెంట్ పెట్టిన ఇంతమంది ప్రైవేట్ స్కూల్ వాళ్ళు పాల్గొంటారు. అదే ప్రగతి సేవా సంస్థ యొక్క గొప్పతనం అని చెప్పి తెలియజేస్తూ చంద్రాని ఆ ప్రగతి సేవా సంస్థ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎస్ఐ గారు కూర్చోండి సార్. అట్లాగే ముఖ్యంగా ఈ గ్రౌండ్లో మీరు చూసుంటారమ్మా, నేను శాసనసభ్యుడిగా రెండోసారి ఎన్నికైన తర్వాత మన పిల్లల కోసం ఇక్కడ జిమ్ ఏర్పాటు చేశాను లోపల. అట్లాగే మీ అందరికి విన్నతి పండగ ఉంది వాతావరణం, అంతా మహిళలందరూ చిన్న బిడ్డలను తీసుకొచ్చి అక్కడ ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు అక్కడ. అలాగే
ఎందుకంటే మీకు చెప్పాలా నా బాధ్యత. ఎందుకంటే మీ అందరి దైవాలు గెలిచినవాడిని నేను, మీ అందరూ ఓట్లేసి గెలిచినవాడిని. కాబట్టి మేము ఓట్లేసిన ఎమ్మెల్యే ఏం చేశాడు అంటే మీకు చెప్పాలి కాబట్టి చెప్తాను, ఏమనుకోవద్దు. అట్లాగే ఇప్పుడు గ్యాలరీ అమ్మ, ఇది కూడా నేను దాదాపుతో మాట్లాడి కట్టించిన గ్యాలరీ అని చెప్పి తెలియజేస్తుంటారు. అట్లాగే హాస్పిటల్కి సంబంధించినటువంటి ఆ గోడ, ప్రహరీ గోడ ఇంతకుముందు చాలా దారుణంగా ఉంటే కలెక్టర్ గారితో మాట్లాడి దాదాపు 17-18 లక్షలు తెచ్చి ఆ గోడ కూడా కట్టించానని చెప్పి నేను తెలియజేస్తుంటారు. అట్లాగే దీనికి అంతా కూడా ఈ యొక్క మొత్తం వేస్తున్నారు కదమ్మా, ఏమంటుందని వైట్ వాష్ అంతా కూడా నేను నా సొంత డబ్బులతో వేయించానని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తాను. ఎందువల్లంటే అమ్మా, నాది గూడూరు. నేను గూడూరులో మున్సిపల్ చైర్మన్ దగ్గర నుంచి మీ అందరి దేవాలు ఎమ్మెల్యే స్థాయి వరకు ఎదిగా. నేను గూడూరులో పుట్టిన ఎమ్మెల్యే గూడూరు గ్రౌండ్కి ఏం చేశారంటే నేను కూడా సమాధానం చెప్పుకోవాలి. అందుకనే ఎవరు చేసినా చేయకపోయినా సునీల్ కుమార్ అనే అతను గూడూరులో పుట్టాడు, గూడూరు ప్రజల వల్ల ఈ స్థాయికి వచ్చాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రౌండ్ని డెవలప్మెంట్ చేయాల ఉద్దేశంతోనే ఈ పనులన్నీ చేశానమ్మా. అట్లాగే మా మున్సిపల్ కమిషనర్ గారు మొత్తం లైట్లన్నీ కూడా ఎక్కడ ఆరిపోతే ఆ క్షణంలో వేసేటువంటి కార్యక్రమాన్ని చేసినందుకు మా కమిషనర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గతంలో ఆడవాళ్ళు 6 పైన వచ్చేవాళ్ళు కాదు ఈ గ్రౌండ్కి. ఈరోజు 9 అయినా 10 అయినా వాకింగ్ చేస్తున్నారు, జిమ్కి వస్తున్నారు. ఎందువల్లంటే ఎక్కడ గూడూరులో ఇటువంటి పరికరాలు పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. చాలామంది కోటేస్తున్నారు గూడూరులో. ఇటు పని అయితే చేయరు ఎవరు. వాడేదో సొంతంగా వాళ్ళ పేర్లు వచ్చేదాన్ని చేసుకుంటారు తప్ప ఇలాంటి మంచి కార్యక్రమాలకు పేదవాళ్ళకి మధ్యతరగతులకు ఉపయోగించే కార్యక్రమాలు ఎవరు చేయరు. కాబట్టి నా ధర్మం కాబట్టి నేను చేశానని చెప్పి మీ అందరూ కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. ఈ చేయడంలో అందరూ వేదిక మాట నాయకులు అందరూ సహాయ సహకారాలు ఉన్నాయి. ఒక సునీల్ కుమారే కాదు, అందరి యొక్క మాటలు తీసుకొని ఏం చేస్తే బాగుంటుంది గ్రౌండ్కి అని చెప్తే పలాన్ చేయాలని చెప్పిన తర్వాత ఎన్ని చేశానని చెప్పి కూడా మీ అందరూ తెలియజేస్తున్నాం. ఏదైనప్పటికీ ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ప్రగతి సేవా సంస్థ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే చంద్ర ఇప్పుడే చెప్పాడు అందరూ కూడా చిన్నపిల్లలాగా బ్రహ్మాండంగా పరిగెత్తారు, బ్రహ్మాండంగా స్పోర్ట్స్ అన్నీ ఆడారని. ఆడాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే నిత్యం స్కూల్లో మీరు పాఠాలు చెప్పుకుంటా మీకు ఎక్కడ కూడా తీరిగ్గా ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే అందరూ కూడా నాకు తెలిసి ఆల్మోస్ట్ కాలేజీలో చదువుకుంటారు. మీ కాలేజీలో ఉన్న వాతావరణం మరొకసారి గుర్తు తెచ్చే విధంగా ప్రగతి సేవా సంస్థ ఒక అవకాశాన్ని మనకు ఇచ్చినందుకు కూడా చంద్రాకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ ఆడాలనేటువంటి ఆశ మనసులో ఉంటుంది, కానీ మనం చేసే వృత్తి చేయాలా చేయకూడదు అనేటువంటి బాధ కూడా కృష్ణకి, అందరికి కూడా అత్నయ్యకి, అందరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే ప్రగతి సేవా సంస్థ ఏం చేసినా ఒక వెరైటీగా ఉంటుంది గూడూరులో. ఇప్పుడే పెద్దలు దర్శనం చెప్పినట్టు ప్రగతి సేవా సంస్థ పెద్ద కోటేశ్వరుల సంస్థ కాదు. అందరూ కూడా పేదలు మధ్యతరగతి వాళ్ళే ఈ సంస్థను పెట్టినప్పటి నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు. అసలు కరోనా టైంలో అయితే ఈ సేవా సంస్థ చేసినటువంటి సహాయ కార్యక్రమాలు ఎవరూ చేయలేకపోయారు గూడూరులో. ఆ విధంగా పేదవాళ్ళని గుర్తించి, అట్లాగే నిజంగా ఆ మనసు కూడా రావాలా. మా చంద్ర వాళ్ళ కుటుంబ సభ్యులు, నేను కూడా దాంట్లో మెంబర్నే, ప్రగతి సేవా సంస్థలో నేను కూడా మెంబర్నే. వాళ్ళందరూ ఏంటంటే ఒక మంచి చేయాలా, పేదవాళ్ళని ఆదుకోవాలా, ఏం చేసినా గూడూరుకి మంచి పేరు తేవాలనే దృక్పథంతో ఈ ప్రగతి సేవా సంస్థ పెట్టడం, తద్వారా ఎన్నో విధాల సహాయ సహకారాలు అందించడం. అలాగే ముఖ్యంగా ఫస్ట్ టైం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ప్రైవేటు పాఠశాలల స్పోర్ట్స్ మీట్ జరగడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. నేను రావడం చూసి ఏందా పొదుపు లక్ష్మి మీటింగ్ అని అడిగా. నాకు తెలియదు ప్రైవేట్ స్కూల్ దేశం స్పోర్ట్స్ అని. నిజంగా ఇంతమంది రావడం, మహిళలు రావడం అంటే తమాషా విషయం కాదు. గవర్నమెంట్ పెట్టిన ఇంతమంది పాల్గొంటారు, గవర్నమెంట్ పెట్టిన ఇంతమంది ప్రైవేట్ స్కూల్ వాళ్ళు పాల్గొంటారు. అదే ప్రగతి సేవా సంస్థ యొక్క గొప్పతనం అని చెప్పి తెలియజేస్తూ చంద్రాని, ఆ ప్రగతి సేవా సంస్థ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎస్ఐ గారు కూర్చోండి సార్. అట్లాగే ముఖ్యంగా ఈ గ్రౌండ్లో మీరు చూసుంటారమ్మా, నేను శాసనసభ్యుడిగా 2వసారి ఎన్నికైన తర్వాత మన పిల్లల కోసం ఇక్కడ జిమ్ ఏర్పాటు చేశాను లోపల. అట్లాగే మీ అందరికి విన్నత పండగ ఉంది వాతావరణం కూడా, అంతా మహిళలందరూ చిన్న బిడ్డలు తీసుకొచ్చి అక్కడ ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు అక్కడ. అలాగే ఎందుకంటే మీకు చెప్పాలా నా బాధ్యత, ఎందుకంటే మీ అందరి దైవాలు గెలిచినవాడిని నేను, మీ అందరూ ఓట్లేసి గెలిచినవాడిని. కాబట్టి మేము ఓట్లేసిన ఎమ్మెల్యే ఏం చేశాడు అంటే మీకు చెప్పాలి కాబట్టి చెప్తాను, ఏమనుకోవద్దు. అట్లాగే కృష్ణకి, అందరికి కూడా అత్నయ్యకి, అందరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే ప్రగతి సేవా సంస్థ ఏం చేసినా ఒక వెరైటీగా ఉంటుంది గూడూరులో.
ఇప్పుడే పెద్దలు దశరథ్ చెప్పినట్టు ప్రగతి సేవా సంస్థ పెద్ద కోటేశ్వరుల సంస్థ కాదు. అందరూ కూడా పేదలు మధ్యతరగతి వాళ్ళే ఈ సంస్థను పెట్టినప్పటి నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు. అసలు కరోనా టైంలో అయితే ఈ సేవా సంస్థ చేసినటువంటి సహాయ కార్యక్రమాలు ఎవరూ చేయలేకపోయారు గూడూరులో. ఆ విధంగా పేదవాళ్ళని గుర్తించి, అట్లాగే నిజంగా ఆ మనసు కూడా రావాలా. మా చంద్ర వాళ్ళ కుటుంబ సభ్యులు, నేను కూడా దాంట్లో మెంబర్నే, ప్రగతి సేవా సంస్థలో నేను కూడా మెంబర్నే. వాళ్ళందరూ ఏంటంటే ఒక మంచి చేయాలా, పేదవాళ్ళని ఆదుకోవాలా, ఏం చేసినా. ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులకి నా ధన్యవాదాలు తెలియకుంటూ, పెద్ద మంది వేదిక మీద ఉన్న అందరి పెద్దలకి, వేదిక ముందున్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ రోజుల్లో మనకి ప్రైవేటు పాఠశాలలు అయితేమి, ప్రభుత్వ పాఠశాలలు అయితేమి, చాలా పాఠశాలల్లో క్రీడాంశం దాదాపు మర్చిపోయినట్టే అనుకుంటున్నాం. అందరూ, మీరు కూడా ఉపాధ్యాయులు కూడా ఈ క్రీడలకు దూరంగానే ఉంటున్నారు. ఈ నిజంగా శారీరకంగా చేయాల్సినటువంటి పనులు ఏమి మనం ఇంట్లో పనులు చేసుకున్నప్పటికీ కానీ ఇలా పిల్లలతో పాటుగా మనం ప్రతిరోజు కొన్ని క్రీడాంశాలు కానీ రెగ్యులర్గా మనం చేసుకున్నట్టయితే మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా దృఢంగా ఉంటామని చెప్పని తెలియజేసుకుంటున్నాం. ప్రతిరోజు ఈ స్టేడియము చాలా చక్కగా అందరికీ ఉదయమే ఇక్కడికి వచ్చి చూస్తే ఎంతోమంది ఉపాధ్యాయులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, ప్రజలు అందరూ చక్కగా స్టేడియాన్ని ఉపయోగించుకుంటున్నారు. చక్కగా మంచి మార్నింగ్ అయితే రకరకాల క్రీడాంశాలే కాకుండా ఈ రెగ్యులర్ వాకింగ్ చేస్తూ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే నిత్యం బిజీగా ఉండేటువంటి ఈ యొక్క రోజుల్లో ప్రైవేటు పాఠశాలలు ప్రత్యేకంగా గుర్తించి ప్రగతి సేవా సంస్థ వాళ్ళల్లో కొంత స్ఫూర్తిని కలుగజేయాలనే ఉద్దేశంతో, వాళ్ళలో కొంత చైతన్యాన్ని కలుగజేయాలనే ఉద్దేశంతో, ఇదే చైతన్యంతో ఈ క్రీడాంశాలు ఇక్కడ మీకు ఏర్పాటు చేయడం జరిగింది. అలానే మీ పాఠశాలల్లో కూడా ఉన్న కొన్ని చోట్ల చాలా క్రీడా స్థలాలు లేవు. ఉన్న స్థలాల్లోనే ఆ పిల్లలకి ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులకి నా ధన్యవాదాలు తెలియకుంటూ, పెద్ద మంది వేదిక మీద ఉన్న అందరి పెద్దలకి, వేదిక ముందున్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ రోజుల్లో మనకి ప్రైవేటు పాఠశాలలు అయితేమి, ప్రభుత్వ పాఠశాలలు అయితేమి, చాలా పాఠశాలల్లో క్రీడాంశం దాదాపు మర్చిపోయినట్టే అనుకుంటున్నాం. అందరూ, మీరు కూడా ఉపాధ్యాయులు కూడా ఈ క్రీడలకు దూరంగానే ఉంటున్నారు. ఈ నిజంగా శారీరకంగా చేయాల్సినటువంటి పనులు ఏమి మనం ఇంట్లో పనులు చేసుకున్నప్పటికీ కానీ ఇలా పిల్లలతో పాటుగా మనం ప్రతిరోజు కొన్ని క్రీడాంశాలు కానీ రెగ్యులర్గా మనం చేసుకున్నట్టయితే మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా దృఢంగా ఉంటామని చెప్పని తెలియజేసుకుంటున్నాం. ప్రతిరోజు ఈ స్టేడియము చాలా చక్కగా అందరికీ ఉదయమే ఇక్కడికి వచ్చి చూస్తే ఎంతోమంది ఉపాధ్యాయులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, ప్రజలు అందరూ చక్కగా ఉపాధ్యాయ క్రీడాకారులకి ప్రత్యేక ప్రగతి సేవా సంస్థ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తాను. సెప్టెంబర్ 5వ తేదీ టీచర్స్ డేని పురస్కరించుకొని ఈసారి మనం కొత్తగా అన్ని ప్రైవేట్ స్కూళ్ళని స్పోర్ట్స్ ఆడించాలని అనుకున్నాం. కానీ పర్వాలేదు, 10 స్కూళ్ళు వచ్చాయి, చాలా సంతోషమైన విషయం. అదేవిధంగా ఈరోజు మనకు ఎన్ని పనులు ఉన్నప్పటికీ మన గూడూరు ఎమ్మెల్యే గారు డాక్టర్ పాసిల్ సునీల్ కుమార్ గారు మనకందరికీ అభినందనలు తెలిసేదానికి, అదేవిధంగా కొంతమందికి ప్రైజులు కూడా ఇచ్చేదానికి వచ్చిన దానికి మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే ఆయనకి ఇక్కడ అన్ని విషయాలు తెలుసు కాబట్టి అప్పుడు వస్తానే వాతావరణం కూడా ఎంత చక్కగా ఉండింది స్టేడియంలో, అన్నిటికీ తానే అయ్యి చాలా చక్కగా కూడా ఇక్కడ మన స్టేడియంని అభివృద్ధి చేయటం జరిగింది. అదేవిధంగా ఈ స్పోర్ట్స్ విషయానికి వస్తే ఆయన సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది.
ఎందుకంటే ఏది అడిగినా కూడా కాదనుకుంటా, అంటే ఇప్పుడు ఎమ్మెల్యే అయినా కానీ అవ్వకపోయినా కానీ ఆయన సహకారం ఎప్పుడు ఉంటుంది. అందులో ప్రత్యేకంగా ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యుల్లో ఒకడు కాబట్టి మన ఎమ్మెల్యే గారు కూడా ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యుడిగా అనుకుంటున్నా. అదేవిధంగా మనకు ఏది అంటే కరోనా సమయం నుంచే ఫస్ట్ బిగినింగ్ 65,000 రూపాయలు ఫస్ట్ ప్రగతి సేవా సంస్థకి ఇచ్చి అన్ని ఏరియాల్లో పలసరుకులు పంచడం ఆ నుంచే స్టార్ట్ అయింది. 75 రోజులు ఏకదాటిగా ప్రగతి సేవా సంస్థ చేసింది. అదేవిధంగా ఈ ఒక స్పోర్ట్స్ ఈవెంట్కి వస్తే చాలా చక్కగా అందులో మహిళలు ఎక్కువ వచ్చారు. జెంట్స్ కన్నా టీచర్స్ కన్నా కూడా ఉపాధ్యాయులు జెంట్స్ కన్నా కూడా మహిళా ఉపాధ్యాయులు చాలామంది వచ్చారు. చాలా సంతోషమైన విషయం. ఏమైనా స్ఫూర్తి తీసుకొని ఈసారి మీరు కూడా మనం కాంపిటీషన్ వీళ్ళకన్నా ఎక్కువ రావాలని కోరుకుంటున్నా. గెలుపోటములు సహజం, కానీ ఓడిన తర్వాతే నెక్స్ట్ మనకు కసి ఉంటుంది. ఈసారి మళ్ళీ ఖచ్చితంగా గెలవాలని. రన్నింగ్ కూడా చాలా బాగా చిన్నపిల్లల్లాగా బాగా చేశారు. షార్ట్ పుట్ కూడా వేయటం జరిగింది. అన్ని గేమ్స్ చాలా చక్కగా ఆడారు. మీకు మంచి ప్రైజులు కూడా ప్రగతి సేవా సంస్థ ఇక్కడ అందిస్తుంది. అదేవిధంగా మీకు అంటే లాస్ట్ ఇయర్ మనం ఈ ఒక స్పోర్ట్స్ జరిపించాల్సింది, వర్షాలు కంటిన్యూషన్ ఇబ్బంది అయింది. ఈ నెల కూడా మొన్న 20వ తేదీ మనం ఇక్కడ పర్మిషన్ తీసుకోవడం జరిగింది. కానీ 25వ తేదీ కూడా మళ్ళీ మనం పర్మిషన్ తీసుకొని ఈరోజు ఇక్కడ చక్కగా ఇంత వాతావరణాన్ని బాగా సక్సెస్ చేసిన దానికి ఉపాధ్యాయులందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ముఖ్యంగా మన కమిషనర్ గారికి, ఎందుకంటే చక్కగా మేము ఎట్ట ఉదయం 5 గంటలకు వస్తాము, అదే 5 గంటలకి కమిషనర్ కూడా మాతో పాటు తిరుగుతుంటాడు ఇక్కడ. కాబట్టి ఇక్కడ సాధక బాధకులు అన్నీ తెలుసు కాబట్టి చుట్టుపక్కల కూడా చుట్టూ కూడా అంత క్లీన్ అండ్ గ్రీన్గా మనుషులను పెట్టి చాలా చక్కగా చేస్తున్నారు. కమిషనర్ గారు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఇంకా మీకు ముందు ఈ ఒక ట్రయల్ మాత్రమే ఇది. ఈసారి ఇంకా కొన్ని ఈవెంట్లు మీకు ఘనంగా కూడా జరుగుతాయని చెబుతూ, ఇంతటి చక్కటి అవకాశాన్ని ఉపాధ్యాయ మిత్రులందరూ కలగజేసిన దానికి మరో ప్రత్యేక అభినందనలు చెప్తూ, మన ఎమ్మెల్యే గారు కూడా ఇంత టైం మనకి హెచ్చించినందుకు ఆయన కూడా ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు తీసుకుంటాం. శుభాకాంక్షలు. టీచర్స్ డే పురస్కరించుకునే శుభాకాంక్షలు. ముఖ్యంగా మన ప్రగతి సేవా సంస్థల గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి. చంద్ర 5-6 సంవత్సరాలుగా అంకిత భావంతో ఒక సేవా సంస్థని స్థాపించి నిరంతరం సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టి చాలా దిగ్విజయంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. కంగ్రాచులేషన్స్. మన ఊళ్ళో నిజంగా చెప్పాలంటే ఇంత సేవా సంస్థలు అన్నీ ఉన్నప్పటికీ అన్ని సేవా సంస్థల కన్నా మీటిగా ధీటుగా ప్రజానీకానికి సమాజానికి సేవలు అందిస్తున్నటువంటి ఈ ప్రగతి సేవా సంస్థని ఎంతో ప్రశంసించాలి. ఈ కార్యక్రమంలో పాల్గొనేదానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి చంద్ర గారికి, మిత్రులకి, ముఖ్యంగా ఇప్పుడు ఈ స్పోర్ట్స్ కండక్ట్ చేసినటువంటి మన పీఈటీలకి, నిర్వాహకులకి అందరికీ నా ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్. వినాయక చవితి విగ్రహాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు నిబంధనలు తప్పక పాటించాలని, ఎక్కడైనా గొడవలు జరిగితే ఆ కమిటీ నిర్వాహకులదే బాధ్యత అని కమిటీ నిర్వాహకులదే బాధ్యత అని తెలిపారు. మరియు 2వ పట్టణ సీఏలు శేఖర్ బాబు, శ్రీనివాసులు వెల్లడించారు. గూడూరు పట్టణంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్లోని వినాయక చవితి విగ్రహాలు ఏర్పాటు చేస్తున్న నిర్వాహక కమిటీ సభ్యులతో సీఏలు సమావేశం నిర్వహించారు. పలు జాగ్రత్తలు, సూచనలు తెలియజేశారు. సీఏలు శ్రీనివాసులు, శేఖర్ బాబు మాట్లాడుతూ వినాయక చవితి పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని, కమిటీ నిర్వాహకులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎవరైనా అల్లర్లకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒక్కొక్క విగ్రహానికి ఒకరికొకరు పోటాపడి వాళ్ళు పోవట్లేదు, మేము పోవట్లేదని వీళ్ళు ఇప్పుడు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అయితే గట్టిగా ఇంప్లిమెంట్ చేస్తాం. నైట్ 10 తర్వాత ఎటువంటి సౌండ్ బాక్సులు ఎలా లేదు. 11 తర్వాత షాపులు క్లోజ్ అయిన తర్వాత పండగ సార్ తిరుగుతున్నాం సార్ అది అన్నా కానీ కుదరదు చెప్తున్నా. 11 తర్వాత అక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని చెప్పని మీరు మాకు హామీ పత్రం ఇచ్చి ఆడికి వెళ్ళిన తర్వాత నాకు తెలియలేదు సార్, వాళ్ళు వచ్చారు సార్, వీళ్ళు వచ్చారు సార్, వాళ్ళు అనుకోకుండా గొడవపడ్డారు సార్ అని చెప్పి అట్లా కాదు. గొడవ జరగకుండా చూసుకోవడం పరిస్థితి మీది. అక్కడ ఎటువంటి
తాగి అలరు చేయటం కానీ లేడీస్తో అసభ్యకరంగా చేయటం కానీ ఇట్లాంటి చేసినా కూడా ఖచ్చితంగా మీరు కమిటీ వాళ్ళు బాధ్యత వహిస్తారు. సేమ్ టైం ఎవరైతే వాళ్ళు న్యూసెన్స్ చేస్తారో వాళ్ళ మీద కూడా కేసులు కడతాం. కాబట్టి ప్రతి ఒక్కరు అది కూర్చోండి. మీ సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మీరు అందరూ కూడా కమిటీ మెంబర్స్లో ఎవరో ఒకరు తెచ్చున్నారు. మీ ఇక్కడ ఉన్నటువంటి అక్కడ కమిటీ మెంబర్లు ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పండి. మీటింగ్ పెట్టుకోవాలా, మీ పర్సనల్ మీటింగ్ పెట్టుకోవాలా, చెప్పాలి వాళ్ళకి. ప్రతి ఒక్క విగ్రహం దగ్గర మీరు ఒక పాయింట్ బుక్ మేము పెడతాము. మేము వచ్చి మేము రోజు మొత్తంలో ఏదో ఒక రోజులో వచ్చి పగలపూట నైట్ పూట వచ్చి చెక్ చేస్తాము. కమిటీ మెంబర్స్ మీ యొక్క విగ్రహాల దగ్గర కొనుక్కోవాలా. అక్కడ మీరు అంతేగాని మేము స్టేషన్కి వచ్చి సార్ మేము అక్కడ నైట్ మేము పలానా ఉంగరం పెట్టాము, దేవుడి మెడలో డబ్బులు దండెట్టాము, ఆ తర్వాత విలువైన వస్తువు పెట్టాము సార్ కనపడలేని చెప్పి వచ్చారంటే కమిటీలు మీకు కేసు చెప్తున్నాయండి. మీరు అవసరమైతే సీసీ కెమెరాలు పెడితే ఇంకా మంచిది. సీసీ కెమెరాలు పెడితే మీరు ఆధ్యాత్మికంగా ఏ విధంగా అయితే మీరు అక్కడ విగ్రహాలు పెట్టి దేవుడికి సంబంధించిన కార్యక్రమం చేస్తారో అదేవిధంగా వచ్చే భక్తులు కూడా ఇబ్బంది కలగకుండా కమిటీ వాళ్ళు బాధ్యత వహించాలా. అదేవిధంగా సీసీ కెమెరాలు పెడితే చాలా మంచిది. అవకాశం ఉంటే సీసీ కెమెరా పెట్టండి. అక్కడ మీ కమిటీ వాళ్ళే సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండాలా. సేమ్ టైము ఊరికేమో పీస్ఫుల్గా వెళ్ళే విధంగా కూడా మీరు బాధ్యత వహించండి. తాగి అక్కడ అలర్ట్ చేసి న్యూస్ చేసే ఉంటాయంటే ఏమంటే వాళ్ళు పంపించేయండి తప్పించి వాళ్ళు పెడితే వాళ్ళు రోడ్డు మీద పోయి అనవసరంగా వాళ్ళు మాట పెరిగి గొడవ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎవరు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎంటర్టైన్ చేయమాకండి. ఎందుకంటే మనం ఈ ఒక్క రోజుతో చేసే ప్రోగ్రాం కాదు, గూడూరులో ప్రతి సంవత్సరం చేసే ప్రోగ్రాము ప్రశాంతంగా. ఎందుకంటే ఒక్కసారి పలానా చోట గొడవ అయిందంటే కనుక రికార్డుల్లో ఇప్పుడు అంతా కూడా మనకి ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది. ఒక్కసారి అక్కడ ఇష్యూ అయిందంటే రేపు పొద్దున దానికి మీరు ఏది చేయకపోయినా కూడా అక్కడ ఖచ్చితంగా ప్రాబ్లం ఏర్పడుతుందని చెప్పిన ఒక రెడ్ మార్క్ అనేది ఉంటుంది. మీరు దేనికి పర్మిషన్ కోసం వచ్చినా కూడా ఆ యొక్క ఏరియాలో పర్మిషన్ ఎవరు, తర్వాత ప్రాక్టికల్గా ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు చాలామందికి రౌండ్ షీట్లు ఓపెన్ చేసి సస్పెండ్ షీట్లు ఓపెన్ చేసి ఇవన్నీ కూడా వాళ్ళు రోజు మాకు ప్రతి ఆదివారం మా కౌన్సిలింగ్ స్టేషన్కి వచ్చి వాళ్ళు ప్రతి పని మానుకుని వాళ్ళు ఎట్లా వాళ్ళు ఇబ్బంది పడతారో, ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్లస్ వాళ్ళ పిల్లలు చదువుకునే స్టడీస్ వాళ్ళు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి క్షణికావేశంలో గొడవ పడవద్దు. అంతా కూడా సామరస్యంగా మీ యొక్కటువంటి వినాయక చవితి ప్రోగ్రాము, అదేవిధంగా ఊరేగింపు, అదేవిధంగా మనకి నిమజ్జనం కూడా చేసుకుని రావాలి తప్పించి ఎట్టి పరిస్థితులు దీని అవకాశం చూసుకుని గొడవలు పెట్టుకుంటే అక్కడ చేస్తే కనుక ఖచ్చితంగా కేసులు కడతాము. మీ పద్ధతి కూడా వీడియో రికార్డ్ చేస్తాము. మేము కెమెరా వీడియోగ్రాఫర్లు పెట్టుకుంటాము. మీ ఊరికి వెళ్ళి ఇప్పుడు ప్రతి ఒక్కరిని మేము వీడియోగ్రఫీ చేస్తాము. ఎవరైతే ఉన్నారో కమిటీ మెంబర్స్, ఎవరైతే గొడవలు చేయడానికి ఆస్కారం ఉంది, ఎవరి వల్ల అయితే ఇష్యూ జరిగిందో వాళ్ళందరి మీద కేసులు పెట్టి ఖచ్చితంగా జైలు పంపుతాం. చట్టపరంగా గట్టి చర్యలు చేసుకుంటాం. కాబట్టి మీరందరూ కూడా అటువంటి పరిస్థితి తేవద్దు. కమిటీ వాళ్ళు పూర్తి బాధ్యత వహిస్తారని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చెప్పారు తర్వాత ఇబ్బంది పడతారు చెప్తున్నారు. కమిటీ వాళ్ళే పూర్తి బాధ్యత. పలానా వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు సార్, ఇక్కడ ఇబ్బందిగా ఉంది, లేదు ఈ టెంపుల్కి వచ్చేటప్పుడు ఎవరన్నా మన వాళ్ళు విలువైన వస్తువులు వేసుకొని వస్తారు. ఎవరు పడితే వాడు వస్తూ ఉంటాడు గూడూరుకి. కాబట్టి మనం మెడలో చైన్ వేసుకున్నా, చేతికి ఏమైనా విలువైన వస్తువులు ఉన్నా దానికి పూర్తి బాధ్యత మనమే ఇది చేసుకోవాలి. అక్కడికి వెళ్ళేసి ఎక్కువ విలువైన వస్తువులు పెట్టుకొని తర్వాత నాది వస్తువు పోయినసారి కూడా కొన్ని వస్తువులు ఏ విధంగా పండగ జరిగే వాతావరణంలో కొంతమంది వస్తువులు పోయిన చాలా కంప్లైంట్లు వస్తూ ఉంటాయి. అటువంటి లేకుండా అందరూ ఎవరు జాగ్రత్త వాళ్ళు తీసుకొని పండగను జాగ్రత్తగా జరుపుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. కెమెరాలు పెట్టాలి విగ్రహం దగ్గర. రాత్రి బాగానే ఉంది సార్, పొద్దున్నే వెళ్ళేసరికి ఏదైనా ఇబ్బంది జరిగింది విగ్రహానికి కానీ, లేదా ఏదైనా విలువైన వస్తువు పెట్టాము సార్, ఫోన్ పోయింది, ఉంగరం పెట్టాము, లేకపోతే అది పోయింది ఇది పోయింది అని చెప్తే మాత్రం కమిటీ వాళ్ళదే పూర్తి బాధ్యత. ముందుగానే చెప్తున్నాం. ఇన్నిసార్లు చెప్తున్నాం అంటే గ్రావిటీ అర్థం చేసుకొని చెప్తున్నాం. రికార్డెడ్గా ఆన్లైన్లో పెట్టారు మీరు కమిటీ ఎవరనేది. ఇంతకుముందంటే పేపర్ మీద రాయించేవాడు. ఇప్పుడు రికార్డెడ్గా పెట్టారు, వాళ్ళదే పూర్తి బాధ్యత. అది వీళ్ళ వల్ల ఇబ్బంది ఉందని లేకపోతే చెప్పండి మాకు, పలానా వాళ్ళు ఇబ్బంది ఉందంటే వాళ్ళు బయట ఎవరు చేసుకుంటాం, దానికి తగ్గదు ఏదైనా ఉంటే చేస్తాం. పొజిషన్ అప్పుడు కానీ, వెళ్ళేటప్పుడు కానీ, మసీద్ దగ్గర కానీ, చర్చిల దగ్గర కానీ, లేదా ఎక్కడైనా కానీ అనాథరైజ్డ్గా తెలియని వాళ్ళ మీద గులాం చల్లుకోవడం, గొడవలు పడతాం, ఇటువంటి ఏదైనా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఎవరైతే ఐడీలు పెట్టారో దానికి సంబంధించిన కమిటీ వాళ్ళు వేరే వాళ్ళ మీద ఎవరి మీద చెప్తారు వాళ్ళంతా. ఒకసారి ఈసారి ఎవరి మీద కేసు పడిందంటే ఈసారి ఖచ్చితంగా వాళ్ళకి పర్మిషన్ అయితే ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తాం, ఖచ్చితంగా చెప్తున్నాం. అది ఓకే, థ్యాంక్ యూ. రికార్డింగ్ చేస్తే పర్మిషన్ లేదు. ఇది మట్టి ప్రతి ఒక్కరు కూడా స్ట్రిక్ట్లీగా ఫాలో అవ్వాలా, అర్థం చేసుకోవాలా. ఓకేనా? ఇది మట్టికి ప్రతి ఒక్కరు ఎవరు వైలేట్ చేశారంటే ఖచ్చితంగా చట్టపరంగా చర్య తీసుకుంటాము. ఆల్రెడీ డీజీ సంబంధించిన అందరూ కూడా పిలిపించి మేము బైండ్ అవుట్ చేసుకోవడం జరిగింది. ఎవరన్నా కనుక దీన్ని వైలేషన్ చేశారంటే కనుక ఖచ్చితంగా చట్టపరంగా మట్టికి చర్య తీసుకుంటాము. కాబట్టి అందరూ ఇది గ్రహించండి. టపాసులకి, డీజేకి
రికార్డింగ్ డైసీకి ఉంది. ఇంకోటి మీరు ఊరేగింపుప్పుడు నిమజ్జనం కోసం వెళ్ళేటప్పుడు విగ్రహం తీసుకెళ్ళేటప్పుడు జాగ్రత్తగా, ఎందుకంటే కరెంటు వైర్లు తగిలే అవకాశం ఉంది, చెట్టు కొమ్మలు తగిలే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అటువంటి ప్రాబ్లం లేకుండా ముందుగానే ఆ రూటు ఒకసారి చూసుకొని తగ్గట్టుగానే మీ యొక్క విగ్రహం తీసుకెళ్ళినప్పుడు ఆ యొక్క కరెంటు వైర్ తగిలే అవకాశం కనుక ఆ యొక్క లోపల ఉన్నటువంటి లైన్ మ్యాన్ని మీరు దగ్గర పెట్టుకుంటే కనుక మీరు విగ్రహం వెళ్ళేటప్పుడు ముందుగానే వీళ్ళు కరెంటు గురించి వాళ్ళు ప్రికాషన్ తీసుకునే అవకాశం తప్పించి మీరు మాకు తెలిస్తే ఏం చెప్పని మీరు మీ కరెంటు గురించి అవగాహన లేకపోవడం వల్ల మీరు ఓన్గా మీరే ఆ కరెంటు బిల్లు పట్టుకుంటూ చేస్తే కనుక మనకి ప్రమాదానికి గురే అవకాశం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి సపోర్ట్ తీసుకోండి. ఖచ్చితంగా ఆ రూట్లో విగ్రహం వెళ్ళేటప్పుడు తగిలే అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ విధంగా చూసుకోవాల్సిందిగా తలపలేదు. కమిటీ వాళ్ళు మాత్రం సహకరించకపోతే దాంట్లో నిర్దాక్షిణంగా చెప్తున్నారు, రిజెక్ట్ కొట్టేస్తాం. గూడూరు మండలంలో 50 మండపాలకి 50 విగ్రహాలకి పర్మిషన్ పెట్టారు. 50 విగ్రహాల దగ్గర ఈరోజు కానీ రేపు కానీ వస్తారు. వాళ్ళు వచ్చి వెరిఫై చేసి దానికి యాక్సెప్ట్ చేస్తేనే అది పర్మిషన్ ఉన్నట్టు, లేదు రిజెక్ట్ కొడితే మాత్రం ఖచ్చితంగా తీపిచ్చేస్తాం చెప్తున్నాను. మాకు సంబంధం లేదు, ఆన్లైన్లో పెట్టుకున్న వాళ్ళు అయిపోయింది అనుకోని మీకు మీరు ఏదో ఊహించేసుకొని చేస్తే మాత్రం కరెక్ట్ కాదు. ఆడికి వచ్చి వెరిఫై చేస్తాం, వెరిఫై చేసిన తర్వాత వచ్చి యాక్సెప్ట్ చేస్తాం. యాక్సెప్ట్ చేసిన తర్వాత మీది ఆన్లైన్లో యాక్సెప్ట్ అవుతుంది. తర్వాత వచ్చి ఆన్లైన్లో మీరు చేసిన తర్వాతే మీకు క్యూఆర్ కోడ్ వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ని తీసుకుని వెళ్ళి మీ మండపం దగ్గర అంటించుకోవాలి. దాని ప్రకారం చేస్తేనే మీకు పర్మిషన్ వచ్చాడు లెక్క. ఆన్లైన్లో పెట్టేసి మా బాధ్యత అయిపోయింది మాకు సంబంధం లేదనుకుంటే మాత్రం కాదు. ముందుగానే చెప్తున్నాం. మధ్యాహ్నం నుంచి ఎస్ఐ గారు వచ్చారు, గూడూరు వంటకు సంబంధించి ఎస్ఐ గారు మా సిబ్బంది వచ్చారు. ఒక్కరు కూడా లేరంట. ఈరోజు నైట్ కానీ రేపు ఉదయాన్ని కానీ వస్తారు. ఈ వచ్చినప్పుడు ఎవరన్నా మాకు సహకరించకపోతే మాత్రం ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తారు. మీరు ఏమన్నా అనుకోండి చెప్తున్నా, పండగ అది అనుకున్నది చెప్తే కాదు. కమిటీ వాళ్ళు రావాలా, మిగతా వాళ్ళు మాట్లాడాలా, ఎప్పుడు వెళ్తున్నారు ఏదైనా డీటెయిల్స్ చెప్పి వస్తేనే మేము దీంట్లో ఇక్కడ యాక్సెప్ట్ చేసి పంపిస్తాం. లేకపోతే రిజెక్ట్ మాత్రం ఖచ్చితంగా కొట్టేస్తాను చెప్తున్నా. అది పండగ కాదు సార్, ఆడకి పోయేసి వస్తున్నాం, ఏడకి పోయేసి వస్తున్నాం అయ్యి అని చెప్తే మాత్రం కుదరదు. చెప్తున్నాం ఏ పండగ ఉన్నా 11 లోపే క్లోజ్ చేసుకోవాలి. లయన్స్ క్లబ్ల ద్వారా నిత్యం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని సీనియర్ రొటేరియన్ ఎల్లసిరి గోపాల్ రెడ్డి తెలియజేశారు. గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ ఆధ్వర్యంలో జరిగిన సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాల ప్రసూతి కేంద్రంలో ఉన్న బాలింతలకు లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ టౌన్ మరియు వెస్ట్ క్లబ్ల ఆధ్వర్యంలో క్లబ్ ప్రెసిడెంట్ లయన్ బండ్ల సుధాకర్ వాణిల మనవరాలు డి వేద వాగ్మయ్య పుట్టినరోజు సందర్భంగా బాలింతలకు పురటి బిడ్డలకు బట్టలను పౌష్టికాహారంను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీనియర్ రొటేరియన్ ఎల్లసిరి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ల ద్వారా ప్రతినిత్యం అనేక సేవా కార్యక్రమాలు చేయటం అభినందనీయమని, బాలింతలు డాక్టర్ల సలహాలు పాటిస్తూ తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని సూచించారు. పసి వయసు నుండే బిడ్డలను జాగ్రత్తగా పెంచుతూ మంచి బుద్ధులు నేర్పించి సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ ఎంజేఎఫ్ లయన్ ఆర్వి రావు, టౌన్ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ ఎన్ శ్రీనివాస్ యాదవ్, పాస్ట్ జోన్ చైర్మన్ లయన్ వై గురునాథం, ఎస్ఎల్ఎన్ స్వామి, హరికృష్ణ, సుధీర్, రత్నయ్య, నరసయ్య తదితరులు పాల్గొన్నారు. సార్ అట్లాగే చాలా సంతోషం. సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అంటే చాలా సంతోషం. ఎందుకంటే మనుషుల్లో ఈ సేవ అనే మాటే పోతాం, ఏ డిక్షనరీలో ఎత్తికినా కూడా ఎక్కడ కనపడటం లేదు. ఇప్పుడు లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్లు వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ప్రతి నెల ఈ కార్యక్రమాలు, ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో జనరల్గా బిలో పావర్టీ లైన్ ఉండేవాళ్ళే ఇక్కడికి +1 వస్తూ ఉంటాం. కాబట్టి వాళ్ళకి ఇతోదికమైన సహాయం మీరు చేస్తున్నందుకు లయన్స్ క్లబ్ని అభినందిస్తూ, గతంలో మేము ఇక్కడ ఐ కేర్ సెంటర్ నడిపేవాళ్ళం. దాదాపు 10,000 ఆపరేషన్ చేశాము. ఇప్పుడు కూడా డాక్టర్ ఆమె
అప్పుడు చాలా సంతోషంగా అసలు దాన్ని పోతా ఉంటే కంపల్సరీగా ఇక్కడ వచ్చి ఐ కేర్ సెంటర్లో చూసుకునేవాళ్ళం. అదేవిధంగా వీళ్ళు ప్రతి నెల వీళ్ళైతేనే మన జల విజ్ఞాన సమితి వాళ్ళు సంతోషంగా ఉన్నారు. కానీ వీళ్ళకి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి. విపరీతమైన పోకళ్ళు మీరు చూస్తున్నారు, మీరు టీవీలో చూస్తారంటే వాళ్ళు 10 ఏళ్ల పిల్లకాయలు 12 ఏళ్ల పిల్లకాయలు కూడా ఎందుకు పనికిరాకుండా సమాజానికి పనికిరాకుండా మీరు కష్టపడుతున్నారు, కూలినాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. పిల్లల్ని జాగ్రత్తగా పెంచితే సమాజానికి పనికొస్తుంది. కనీసం సమాజానికి చెడ్డ చేయకుండా ఉంటే సరిపోతుంది. లయన్స్ క్లబ్ ఇటువంటి సేవా సంస్థలు సేవలను మీరు ఉపయోగించుకోవాలని మరొకసారి లయన్స్ క్లబ్ సుధాకర్ అండ్ శ్రీనివాసు ఇవన్నీ అలాగే గవర్నర్ మాజీ అందరినీ కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇలాగే కొనసాగించాలని. ముఖ్యంగా దీంతో నాకు ఏరియా హాస్పిటల్తో నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉందన్న డాక్టర్ అశోక్ కుమార్ ఉన్నప్పటి నుంచి కానీ తర్వాత సార్ మన రామకృష్ణ సార్ ఉన్నప్పుడు కానీ ఖచ్చితంగా కూడా నేను ప్రతి మీటింగ్ హాస్పిటల్ కూడా ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మన స్వామి గారు చెప్పినట్టు గత 4-5 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతి నెల 25వ తేదీ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. మా లయన్స్ క్లబ్లో ముఖ్యంగా చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల్లో ఇదొక భాగం. మేము కుట్టు శిక్షణ అనేది నిరుపేదలకు నేర్పిస్తూ వస్తున్నాము. ఆ యొక్క కార్యక్రమం కూడా ప్రతి రోజు కూడా డిఎన్ఆర్ కమిటీ హాల్లో జరుగుతుంది. ఇప్పుడు కూడా దగ్గర 4-5 సంవత్సరాల నుంచి కూడా ఆ కార్యక్రమం జరుగుతుంది. అదే కాకుండా మా చంద్రశేఖర్ రెడ్డి గారి దాతృత్వంతో సిఆర్ రెడ్డి వారి ఫ్యామిలీ దాతృత్వంతో పల్ సర్కిల్ కార్యక్రమం ప్రతి నెల కూడా మేము చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మా లయన్స్ క్లబ్ ద్వారా ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి మాకు పర్మనెంట్ ప్రాజెక్టులుగా ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్ కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి సహకరిస్తున్న మన గవర్నమెంట్ డాక్టర్స్కి, సిబ్బందికి, సూపరింటెండెంట్కి అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ బాలింతలకి చిన్నపిల్లలకి కావాల్సిన బట్టలు, వాళ్ళకి కావాల్సిన సామాగ్రి అందజేస్తున్న లయన్స్ క్లబ్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఈరోజు సార్ వాళ్ళ మనవరాలి బర్త్డే సందర్భంగా ఈ అరేంజ్ చేసిన సార్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాఘవరావు గారికి అందరికీ నమస్కారాలు. ఈరోజు మా మనవరాలు పుట్టిన సందర్భంగా తల్లి బిడ్డలకు వాళ్ళకి కావాల్సిన బాలింతలకు కావాల్సిన మెటీరియల్ సప్లై చేస్తున్నాము. అందరూ తీసుకోండి. ఇట్లా కార్యక్రమం ప్రతి నెల చేస్తున్నాము. లయన్స్ క్లబ్ వైజేపీ తరఫున టౌన్ క్లబ్బు, వెస్ట్ క్లబ్బు అందరూ కలుసుకొని ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి సహకరించిన లైన్ పెద్దలకు గోపాలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తాను. అక్రమంగా సస్పెండ్ చేసిన కండక్టర్ శ్రావణ్ కుమార్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఏపీ పీటీడీ నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు గూడూరు ఆర్టీసీ డిపో కార్యాలయం ప్లకార్డులతోటి నిరసన వ్యక్తం చేశారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో కార్యాలయం ఎదుట శుక్రవారం ఏపీ పీటీడీ నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్లకార్డులతోటి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎంయు జోనల్ చీఫ్ అడ్వైజర్ ఎస్కేఎం అహ్మద్ మాట్లాడుతూ చిన్న పొరపాటుకి శ్రావణ్ కుమార్ అనే కండక్టర్ను సస్పెండ్ చేయడం తగదని 1/2019 సర్క్యులర్ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. శ్రావణ్ కుమార్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, కిలోమీటర్లు పెంచే విధానాన్ని మానుకోవాలని, అలా కాని పక్షంలో నిరసనను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోని సెక్రటరీ జిఎస్ వాసులు, రీజనల్ ఉపాధ్యక్షులు కె వెంకటేశ్వర్లు, రీజనల్ అసిస్టెంట్ సెక్రటరీ డి శ్రీకాళ నాయకులు మస్తాన్, మల్లికార్జున, రాము, ఉమామహేశ్వరి, గీతా, పార్వతి, టీవీ లక్ష్మి తదితరులంతా పాల్గొన్నారు. నా పేరు ఎస్కేఎం అహ్మద్, ఎన్ఎంయు జోనల్ చీఫ్ అడ్వైజర్. ముఖ్యంగా గత 10-15 రోజుల నుంచి డిపో మేనేజర్ గారికి ఏదైతే శ్రావణ్ కుమార్ సమస్య ఉందో ఆ సమస్య మీద మెమోరాండం ఇచ్చి అనేక విధాలుగా ప్రయత్నం చేయడం జరిగింది. ఏదైతే మాకు ఒక రక్షణగా 1/19 సర్క్యులర్ ఉంది, కానీ ఆ సర్క్యులర్ను కూడా పక్కన పెట్టి ఈ డిపో మేనేజర్ గారు 4-5 రోజుల్లోనే ఆయన్ని వెంటనే కెప్ట్ ఆఫ్ డ్యూటీలో పెట్టి సస్పెండ్ చేయడం జరిగింది. ఈ డిపో మేనేజర్ గారు ఎందుకు అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో అర్థం కావడం లేదు. అందుకని వెంటనే ఈ సస్పెన్షన్ని రద్దు చేయాలని చెప్పి ఈ ప్లే కార్డుల ప్రదర్శన సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే స్త్రీ శక్తి పథకం అమలైందో ఆ సందర్భంగా
కార్మికులకు కానీ కండక్టర్లకి డ్రైవర్లకి పనిభారం పెరిగిపోయింది అందరికీ. ఈ సందర్భంగా అయినా ఓర్పుగా ప్రయాణికులందరినీ ఎక్కించుకుని ఓర్పుగా బస్సులు తిప్పుతున్నారు. అలాంటి సందర్భంలో ఖచ్చితంగా కార్మికులతో ఐక్యతగా ఉండి డిపో మేనేజర్ కానీ సూపర్వైజర్ కానీ బాగుండాల్సింది పోయి ఈ విధంగా చేయడం అన్యాయం. అందుకని ఖచ్చితంగా ఈ పెరిగిన భారాన్ని మొయ్యాలంటే ఉండే కిలోమీటర్లు అదే విధంగా ఉండాలా. అంతేగాని 40 పెంచేస్తాను, 60 పెంచేస్తాను, 70 పెంచేస్తాను ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మాకు ఇచ్చుండే 1 అవర్ ఈ మహిళలు ఏదైతే ఎక్కువ మంది ఎక్కుతున్నారో అలాంటప్పుడు సరిపోయే పరిస్థితి ఉండదు. ఒక్కొక్క సందర్భంగా 90 మంది 110 మంది ఎక్కుతున్నారు ఒక్కొక్క బస్సుల్లో. అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా కిలోమీటర్ పెంపుదల అనేది నిలుపుదల చేయాలా. ఏదైతే షెడ్యూల్స్ మార్చారో వాటిని కూడా పరిస్థితిని బట్టి మనం చేసుకోవాలి తప్ప చీటికి మాటికి కార్మికులను ఇబ్బంది పెట్టే పరిస్థితులు డిపో మేనేజర్ తేకూడదు. గతంలో కూడా ఈ డిపో మేనేజర్ మీద అనేక ఆందోళనలు జరిగినాయి. అయినా ఆయన వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. ఇదే విధంగా రిస్క్ పెట్టడమే ఆయన పనిగా పెట్టుకొని ఉన్నాడు. కాబట్టి ఉన్నతాధికారులు కూడా ఇకనైనా ఈ డిపో మేనేజర్ గారి గురించి ఆలోచించాలా. సమస్యల్ని పెంచి పోషించడమే ఈయన పనిగా పెట్టుకొని ఉన్నాడు. కాబట్టి ఈ పరిస్థితులన్నీ మార్పు చెందాలంటే వెంటనే డిపో మేనేజర్ గారిపై కూడా చర్యలు తీసుకుని శ్రావణ్ కుమార్ ఏదైతే కండక్టరు అన్యాయంగా 1/19 సర్క్యులర్ అమలులో ఉన్నా సరే సస్పెండ్ అయ్యాడో ఆయనకి లిఫ్ట్ చేయాలా. అదేవిధంగా పెంచిన కిలోమీటర్లు తగ్గించాలా. డిపోలో ఏ కార్మికుడికైనా సరే 1/19 సర్క్యులర్ అమలు చేయాలా. అదేవిధంగా డిపో మేనేజర్ గారు సర్వీసుల విషయంలో కానీ ఏ విషయంలో అయినా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు గుర్తింపు సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలతో మాట్లాడాలనే కనీస జ్ఞానం కూడా లేకుండా ఆయన ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి ఈ వైఖరి కూడా మార్చుకోవాలని గుర్రాల సుమిత్రమ్మ ఇంటి స్థలాన్ని దౌర్జన్యంగా ఆక్రమణ చేసిన గుర్రాల చంద్రశేఖర్పై తగు చర్యలు తీసుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు డిపి పోలయ్య డిమాండ్ చేశారు. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గూడూరు డివిజన్ కేంద్రంలో చెన్నూరు గ్రామానికి చెందిన వృద్ధురాలపై దౌర్జన్యం చేసిన వారిపై చర్య తీసుకోవాలని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన ధర్నా చేసి సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా వారికి వినతి పత్రం సమర్పించారు. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు డిపి పోలయ్య మాట్లాడుతూ చెన్నూరు గ్రామంలో వృద్ధురాలు పక్షవాతంతో బాధపడుతున్న గుర్రాల సుమిత్రమ్మకు 40 అంకణములు గ్రామ నత్తముగా గల ఇంటి స్థలంలో ఉన్నటువంటి హద్దురాళ్లను తొలగించి ఆమెపై దౌర్జన్యం చేసి ఆమె స్థలంలోనికి ఆమెను వెళ్లనివ్వకుండా ఆమె స్థలాన్ని ఆక్రమణ చేయబడినటువంటి గుర్రాల చంద్రశేఖర్పై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేసి ఆయనపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోని నవకోటి, మమత, సుధాకర్ రావు, హరిబాబు, ఆశీర్వాదం, సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఒక్కొక్కటి 4 సంవత్సరాలు అంటే 40 గంటల చొప్పున మొత్తం పంపిణీ జరిగింది సార్. అందులో ఈ మీరున్న మీ భార్య సార్. నా పేరు సుమిత్ర, మామగారి పేరు రామయ్య. రామయ్య గారికి 4 కొడుకులు. 2 కొడుకులు నేను వివాహం చేసుకున్నాను. నాకు స్థలం పంచిపెట్టినారు. 4 4 స్థలం పంచిపెట్టినారు. 3 తీసి నా స్థలం ఉంది. అది నాకు అడ్డుకుంటున్నాడు చంద్రశేఖర్. నేను తీసుకోగలను అడ్డుకుంటున్నాడు. దానికి పెద్దలకు పరిష్కారం కార్యాలయం వద్ద అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చెన్నూరు గ్రామానికి చెందినటువంటి గుర్రాల సుమిత్రమ్మకు వాళ్ళ మామగారు సంక్రమించినటువంటి గ్రామతో భూమిలో 40 అంకణాల స్థలాన్ని ఆమెకి ఆ రోజు వాళ్ళ మామగారికి 4 కుమారులు అయినప్పటికీ వాళ్ళందరికీ 40 అంకణాల చొప్పున 160 ఎకరాల గ్రామనంత స్థలాన్ని మొత్తం కూడా పంచి ఈమెకి 40 ఎకరాలకు సంబంధించినటువంటి ఆమె భర్త గారికి 40 అంకణములు సంబంధించినటువంటి స్థలాన్ని ఆ రోజు మొత్తం గ్రామ పెద్దల సమక్షంలో సర్వే చేసి హద్దురాలు బాతుకొని అప్పటి నుంచి ఆ స్థలాన్ని తన అనుభవంలో ఉంచుకొని ఇవాళ చేసుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సుమిత్రమ్మ గారి బావ కుమారుడైనటువంటి గుర్రాల చంద్రశేఖర్ ఆ స్థలం మీద కన్నేసి వృద్ధురాలు పక్షవాతంతో బాధపడుతున్నటువంటి సుమిత్రమ్మని అడ్డు తొలగించుకొని ఆ స్థలాన్ని కబ్జా చేయడం దురుద్దేశంతో ఇవాళ ఆ స్థలంలో ఉన్నటువంటి హద్దురాలను మొత్తం కూడా తొలగించి ఆ స్థలాన్ని కబ్జా చేయబోయే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఈ దాంట్లో ఇల్లు నిర్మించుకొని ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నం చేస్తుంటే అడ్డొస్తూ నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండదండలు ఉన్నాయి, నాకు ప్రభుత్వం వెనకాలంది అని చెప్పుకుంటూ ఇవాళ మొత్తం కూడా ఆమెను భయభ్రాంతాలకు గురి చేస్తా ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి
1.5 సంవత్సర పరిపాలనలో ఇవాళ పక్షవాతంతో అదేవిధంగా వృద్ధాప్య దశలో ఉన్న మహిళ వృద్ధురాలు ఈరోజు తల్లి లాంటి ఆమె పోలీసు కార్యాలయం చుట్టూ ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ తిరిగి అర్జీలు ఇచ్చి నా స్థలాన్ని మా అన్న మా బావగారి కుమారుడు దౌర్జన్యంగా ఆక్రమణ చేసుకుని ఇవాళ నన్ను గెంటేసే పరిస్థితికి వస్తా ఉంది. నాకు న్యాయం చేయమని చెప్పిన ఇవాళ అధికారులని మొరబెట్టుకున్నప్పటికి కూడా ఇప్పటికి కూడా ఆ సమస్యను పరిష్కారం చేయకపోవడం అనేది ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన 1.5 సంవత్సర కాలంలో దళిత మహిళలపై దాడులు భూ ఆక్రమణలు యథేచ్ఛగా కొనసాగుతూ ఉన్నాయి. దానికి ఈ గుర్రాల సుమిత్రమ్మ ఇల్లు స్థలమే నిదర్శనం చెప్పని ఇవాళ రైతు కూలి సంఘం మేము భావిస్తా ఉన్నాం. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి ఆర్టీఓ గారు స్పందించాలి, తహసీల్దార్ గారు స్పందించాలి, ఈ నియోజకవర్గ గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కూడా స్పందించి ఈ సుమిత్రమ్మ స్థలాన్ని దౌర్జన్యంగా రాళ్లు పీకినటువంటి గుర్రాల చంద్రశేఖర్ మీద తక్షణమే ఉన్నతాధికారులు క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. ఆ స్థలానికి యాజమాన్యకు కల్పించి ఆమె ఇల్లు నిర్మించుకునే దానికి అవకాశం కల్పించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యవర్గం నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఇవాళ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. సైదాపురం నుండి లింగనపాలెంకు మోటార్ బైక్ మీద వెళుతున్న 2 వ్యక్తులను గుర్తు తెలియని కారు ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108కు సమాచారం అందజేసి ఏరియా ఆసుపత్రికి తరలించారు. వెంకయ్య స్వామి ప్రియ శిష్యుడిలో ఒకరైనటువంటి నారాయణ స్వామి ఆశ్రమంలో వైభవంగా వెంకయ్య స్వామి ఆరాధన. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం తుమ్మల తలుపూరు గ్రామంలోని వెంకయ్య స్వామి ప్రియ శిష్యుల్లో ఒకరైన నారాయణ స్వామి ఆశ్రమంలో ఆదివారం వెంకయ్య స్వామి ఆరాధనను కనుల విందుగా నిర్వహించారు. వెంకయ్య స్వామి ఆశీస్సులతోనే తాను తుమ్మల తలుపూరుకు తూర్పు వైపున ఆశ్రమం ఏర్పాటు చేసుకుని అవధూతను ముక్కోటి దేవతలకు పూజలు చేస్తున్నానని భక్తులకు భక్తి వైపు మార్గాన్ని పయనింపచేస్తున్నానన్నారు నారాయణ స్వామి ఆశ్రమానికి వైజాగ్ ఇతర ప్రాంతాల నుండి భక్తులు వెంకయ్య స్వామి ప్రియ శిష్యుల్లో ఒకరైన నారాయణదాసు స్వామి ఆశీస్సుల కోసం తరలి వస్తున్నారు. ఆశ్రమానికి వచ్చే భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. బ్రహ్మవతారమూర్తి ఓం ఏడుగొండలవాడ గోవిందా తలకాయ నేను అక్కడ నమా చెప్పి నారాయణ అవతారం ధరణ పాదానం దర్శనం వారాన్ని చేతబడి ఈ రోగ తరణానికి మీకు సంపూర్ణమైతే ఆపనం రూపమైన రూపము నైజంబు హృదయ నత్రాయ నమః జగన్నమాత శంభురాణి పట్టాపిరాణి నందరాజంబురాజే జ్ఞానకి గుండేజా గతవాతాను కవిలేస్తాను సంపూర్ణమైన నమస్తే ఆదినారాయణ ఓము నారాయణ ఆదినారాయణ భగవంతుడైనవా అవతార పుత్రుడా దావిశ్వరాజేశ్వరి అమ్మ జగన్మాత కళ్యాణి పటం లోకమాత కళ్యాణి పరదేవత భగవతి రాజరాజేశ్వరి బాలాజి సుందరి భగవతి రాజరాజేశ్వరి బాలాజి సుందరి జగజ్జనాయనము నారాయణ లక్ష్మీ తుంగువైన నారాయణ పరమేశ్వర వైకుంఠ వాసుదేవ భగవంతుడు ఆదినారాయణ కమ్మన్న మాత్రానమేవైన పోవా కమ్మన్న మాత్రానమేదైన కాక పట్టవారేగి శివారేగిన పట్టవారేగి గురు ఏ శక్తి ననగోతు వేగాలి ననగోతు ఏ శక్తి ననగాల్తు ఏగిని ననగాల్తు ఏ శక్తి నందోతు ఏగిని ననగాల్తు ఏ శక్తి నందేమిది ఏ గాలి నన్ను ఉన్న మల్ల నాకే మంచి పోగురు తల్లి నువ్వే తండ్రి నువ్వే గల్భము నువ్వే కన్న తండ్రి ఏ వంచుకో నన్ను ముట్టుకున్నా ఓం నారాయణ ఓం నారాయణ ఓం నమ శివాయ
నీ ఆత్మ ఏమి చేయలేదు నాయన నాయన కన్నీళ్ళు ఎక్కడ అయిపోతాయి కన్నీళ్ళు పాఠాలు కడతాను తల్లి ఎందుకు వద్దామా ఈ ఊరో కనవద్దు నేను తీసుకో నా తండ్రి దగ్గరికి కైలాసంలో ఉంటాను తల్లి కైలాసంలో ఉంటాను తల్లి ఇదంతా ఆనందమైనది ఈ బహు నా శిబిరాన్ని ఇచ్చేసాను ఏమేం చేసుకో ఉదే ఉత్తరగాత్రం ఉదే వాళ్ళగాత్రం కాకిని ఇటాకిని దయ్యాన్ని ఊతాన్ని కాళ్ళు దయ్యం దేవచారి శ్రీయాంజనేయ రమచారి పోయి పత్రాన్ని ఓలం ఇచ్చికాతం అయ్యము దగ్గర వాక్యాలు దగ్గరని పత్రాలు శ్రీయాంజనేయ రమచారి పోయి పత్ర అంజనాదే 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 తమ్ముడు జెండా వేసి లాకిని ఆకిని దాకిని అందముడు అంద హిండాండమంతా శ్రీయాంజనేయ అంద ఆయన దేవుడు చేస్తాడు ఈ నమ్మకాలు తెలియదు అదే దాంట్లో జరిగేది నమ్మకాలు ఉండే నమ్మకాలకి ఏమి జరగవు భగవంతుడు అన్ని అంటే అంతేనయ్యా అన్ని చూసుకుంటారు దేవుడు చూసుకుంటారు ఇప్పుడు వాళ్ళకి జాడ ఏదన్నా మాకు ఒకరోజు చూపిస్తాను వాళ్ళ జాడ అప్పుడు పోయారు కదా ఏదన్నా ముట్టన్నా ఒకరోజు చూపియాలి కదా నువ్వు వస్తాయి వస్తాయా మేమేమన్నా పమ్మంటావా లేకపోతే అయ్యే తెలుస్తాయా మేమేమన్నా కూర్చి చూడమంటావా వాళ్ళ జాడ గుట్టలన్నా అయ్యా పాతాళానికి పోయి ఆయన పోయినాడు మాలపండు పాతాళానికి వచ్చాడు ఎక్కాడు అయిపోయింది ఏమేమి చిన్న బిడ్డల పాతాళం ప్రపంచం అంతా అమెరికా నుంచి జిల్లా నుంచి బోర్డులు వస్తాయి బోర్డు తర్వాత చెప్పా లేవు అన్నాడు లేవు వాళ్ళ కాదు లేకపోతే లేవా నంబర్ లేవా ఎవరి నంబర్ లేవా చెప్పాలి నంబర్ చెప్పలేవు నంబర్ చెప్పి ఫోన్ చేయొచ్చు కదా చదువు రావాలా నంబర్ చదవరా నంగనాచిపోయా నంగనాచియా చిన్న పాలు వాళ్ళు జిల్లాలు కొట్టేవాళ్ళు వాళ్ళు చెప్తాడా అంత కొట్టి కట్టే అనకొచ్చింది ఆడలు కట్టడం మగవాళ్ళు కట్టడం తాగిపోయి ఆడలు కట్టడం అర్థమైందా అమ్మని కోడలు కట్టడం అయిందా చెప్పు నంగనాచి పక్కన పడుతుంది కదా నువ్వు ఓమనారని అమ్మా కాబట్టి ఈ రోజుకైనా పుట్టింది కాకుండా కూడా అందరు పదార్థాలు అయిపోయిందా అయిపోయిందా అత్త అయిపోయిందా మామ అయిపోయిందా మధ్య అయిపోయిందా అందరు పోయిందా అయిపోయింది నమ్మిన వాడు భారత్ నమ్ముకున్నారు ఈ రోజుకి దేవుడు చదువుకున్నారా రెండు వచ్చారు పోయిపోయింది అమ్మోడు తెచ్చాం అర్థమైందా మాయలో పడకుండా జాగ్రత్త అదే ఏమన్నా చేయించుకుంటే చెడిపోతాడు మనం ఆటలాడుకో చేసుకుంటే బాగుపడతాం వస్తుందమ్మా పాడమ్మా చెప్తాం ఆడుతున్నారు దొరుకుతున్నారా అన్ని కూడా దోడుకుంటున్నారు ఏ పక్క అన్ని మూలలు ఉన్నాయి పక్కనే ఉంటాయి అన్ని మూలలు ఉన్నాయి రాజ్యంలో అమ్మాయి దానికి వెళ్ళాడుతాం మా జ్యోతి కూడా కూడా దొరుకుతాం చెప్పు చెబుతున్నా ముందే పిల్లకాయలంటే జరగబోయేదంటే బ్రహ్మం గారు చెప్పారు రాపలంటే తప్పదు మనం తెచ్చుకొని ఒకరి చెత్తగా తీసుకోకుండా మన సంసారం చేసుకుంటే పలానా మంచి బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు ప్రజల ఆస్తుల పాస్ పుస్తకాలపైన ముఖ్యమంత్రి ఫోటోలు వేస్తున్నారు.
వినాయక చవితి విగ్రహాలు ఏర్పాటు చేసే కార్యనిర్వాహకులు నిబంధనలు తప్పక పాటించాలి. ఎవరైనా అల్లర్లకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన సీఐలు శేఖర్ బాబు, శ్రీనివాసులు. సాధారణ మధ్యతరగతి వారితో ఏర్పాటైన ప్రగతి సేవా సంస్థ నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.